అందరికీ నమస్కారం అండి. 2022లో జరిగినటువంటి పూజ్య లాలాజీ మహారాజ్ గారి బండారాలో పూజ్య దాజీ గారు సెంటర్డ్నెస్ అంటే కేంద్రీకృతం అనేటువంటి సందేశాన్ని, అలాగే మరో 3 ప్రసంగాలని ఇచ్చారు. ఈ సందేశం మరియు ప్రసంగాల్లోని కొన్ని ముఖ్యాంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. Spiritual practice aims at a state of equilibrium, at least akin to the balance that existed before creation. ఏ ఆధ్యాత్మిక సాధనైనా స్థితప్రజ్ఞ స్థితిని సాధించడానికే, అంటే సృష్టికి పూర్వం ఉన్న సమత్వ స్థితిని పోలిన స్థితిని సాధించడానికే అంటారు దాజీ. అసలు ఈ సమత్వ స్థితి అంటే ఏమిటి? భౌతిక వస్తువు యొక్క గురుత్వ కేంద్రానికి, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఆధారం ఉంటేనే వస్తువు సమత్వ స్థితిలో ఉంటుంది. ఆ ఆధారాన్ని కోల్పోతే వ్యవస్థ మొత్తం సమత్వాన్ని కోల్పోతుంది. అలాగే మనం సమత్వ స్థితిలో ఉండాలంటే మన దృష్టిని మన కేంద్రంలో కేంద్రీకరించాలి. మన కేంద్రం ఎక్కడుంది? ఆత్మే మన కేంద్రం. మన చైతన్యం ఆత్మలో స్థిరంగా ఉంటే మనం సమత్వ స్థితిలో ఉంటాం. ఒక బండరాయి కొండ అంచున పడకుండా బ్యాలెన్స్ అవ్వడానికి కారణం దాని సెంటర్డ్నెస్. ఆ సెంటర్డ్నెస్ అంటే కేంద్రీకృతాన్ని కోల్పోతే అది అక్కడ నుండి కింద పడి ముక్కలవుతుంది. అలాగే మన దృష్టి కేంద్రం నుండి ప్రక్కకు మళ్ళీ గతి తప్పితే మనం అధమ స్థాయి అస్తిత్వాలకి దిగజారిపోయి స్థిరత్వాన్ని కోల్పోతాం. అప్పుడు మనం పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. జీవితంలో ఏదైనా మన దృష్టిని కేంద్రం నుండి ప్రక్కకి మరల్చగలదు. అందులో అత్యంత ప్రమాదకరమైనది కోరికలు. ఎన్నో గురుత్వాకర్షణ కేంద్రాలు మనల్ని ముందుకి వెనక్కి లాగుతూ ఉంటాయి. ఆ కదలికల్లో మనల్ని మనం ఎక్కడో తోట కోల్పోతాం. అలాగని ఈ ప్రపంచానికి విముఖంగా ఉండమని కాదు. చాలా కాలం క్రితం శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞ స్థితిని గురించి చెప్పారు. అయితే ఆ స్థితిని ప్రాక్టికల్గా సిద్ధింపచేసుకోవడం ఎలాగో సహజ మార్గం చెబుతుంది. నేను నిన్ను ప్రపంచానికి దూరంగా ఉండమని లేదు, నిర్వహించాల్సిన విధులను దైవస్పృహతో నిర్వర్తించమని మాత్రమే చెబుతున్నాను అని లాలాజీ గారు అన్నారు. హార్ట్ఫుల్నెస్లో ప్రతిరోజు ధ్యానం ద్వారా మనల్ని మనం కేంద్రంలో స్థిరపరుచుకోవడానికి శృతి చేసుకుంటాం. నిర్మలీకరణలో భవిష్యత్తులో మనల్ని దారి మళ్లించే బీజ రూపంలో ఉండే తత్వాలని తొలగించుకుంటాం. చివరగా నిద్రకు ఉపక్రమించే ముందు మనల్ని మనం ఎదుర్కొంటూ మన చేతనల్ని బేరీజు వేసుకుని ఆ మరుసటి రోజు కోసం చేసుకోవాల్సిన సంకల్పాలని ప్రార్థనాపూర్వకంగా చేసుకుంటాం. ప్రార్థన ద్వారా ఈ 3 ప్రక్రియల ప్రభావం మొత్తంగా సెంటర్డ్నెస్గా పరిణమిస్తుంది. ధ్యానం చైతన్యానికి స్వేచ్ఛనిస్తుంది. చైతన్యం శరీరానికి ఆత్మకి మధ్య వాహకంగా పనిచేస్తుంది. జాగృతావస్థలో అంటే మెలకువ స్థితిలో ఈ చైతన్యం భౌతిక శరీరంపై ఉంటుంది. స్వప్నావస్థలో ఇంద్రియాలతో విడివడిపోయి తనలోనే లీనమై ఉంటుంది. గాఢ నిద్రలో అంటే సుషుప్తావస్థలో చైతన్యం ఆత్మలో లీనమై విశ్రాంతి తీసుకుంటుంది. లోతైన ధ్యానంలో ఆత్మలో లీనమై ఉండడమే కాక చైతన్యం అన్ని దిక్కులా విస్తరిస్తుంది. ఇందులో జాగృతావస్థలోని అప్రమత్తత, సుషుప్తావస్థలోని కేంద్రీకృతం అంటే సెంటర్డ్నెస్, ఈ రెండింటినీ అనుభూతి చెందుతాం. దీనినే తురీయ స్థితి అంటారు. ధ్యానంలో కలిగే ఈ తురీయ స్థితిని కనుక మనం జాగృతావస్థలోనికి కూడా తీసుకురాగలిగితే అదే తురియాతీత స్థితి.
సహజ మార్గంలో దీనినే నిరంతర స్మరణ అంటారు. నిరంతర స్మరణలో చేసే పనులను చేస్తున్నప్పుడు మనం లోతైన ధ్యాన స్థితిలో ఉండగలిగితే స్థితప్రజ్ఞ స్థితిలో స్థిరపడగలుగుతాం. ధ్యానం చేస్తున్నప్పుడు మన దృష్టి హృదయంలోని దివ్యత్వంపైనే ఉంటుంది. మనం ఆ భావనపై కేంద్రీకృతమవుతాం. ఆ ధ్యాన స్థితిని కొనసాగించినప్పుడు అది నిరంతర స్మరణ అవుతుంది. ఇది ఎలాగంటే ఒక గ్రద్ద ఆహారం కోసం ఒక కొలని మీద దృష్టిని సారిస్తుంది. తర్వాత మనం కెమెరాలో జూమ్ చేసినట్లుగా తన దృష్టిని పెద్దదిగా చేసి తాను పట్టుకోవలసిన దానిపై శ్రద్ధ పెడుతుంది. అలాగే మనం నిరంతర స్మరణ ద్వారా మనల్ని మనం మెరుగుపరుచుకున్నప్పుడు మనం కేంద్రీకృతమవుతాము. నిర్మలీకరణ ద్వారా సరళత పెంపొందించుకున్నప్పుడు మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి తరంగాలు లేని కొలనులాగా పైనుండి ఆకాశాన్ని కూడా ప్రతిబింబించేలా ఉంటుంది. మన హృదయం మనలోని దివ్యత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే ఈ స్థితిని భంగపరిచేది ఏది? చుట్టూ ఉన్నవాడితో మనం బిజీగా ఉన్నప్పుడు అవి అనేకమవుతూ ఉంటాయి. మనం శ్రద్ధ చూపినంత మేరకు అవి అలా ఉంటాయి. సరైన వైఖరులను డెవలప్ చేసుకోవాలని, ఉదాహరణకి మనం 2 దేశాల మధ్య జరిగే క్రికెట్ ఆటని వీక్షిస్తే ఒక క్రీడాభిమానిగా గెలిచిన దేశం ఏదైనా వారిని అభినందించాలని, కానీ ఓడిన వారిని మాత్రం విమర్శించకూడదని అంటారు దాజీ. పతంజలి మహర్షి తన 33వ సూత్రంలో చెప్పిన మైత్రి, కరుణ, ముదిత మరియు ఉపేక్ష అనే వైఖరులను అలవర్చుకోవాలని, మైత్రి అంటే స్నేహం, కరుణ అంటే దయ, ముదిత అంటే సంతోషం, ఉపేక్ష అంటే ఉదాసీనత అని దాజీ వివరించారు. ఆయన ఇలా అన్నారు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మీరు భుజాన్ని అందించడం చాలా సులభం. కానీ ఎవరైనా స్నేహితుడు కీర్తిని పొందుతూ విజయాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉంటే అతనికి మీరు మీ నిజమైన సంతోషాన్ని వ్యక్తపరచగలరా? ఇదొక పరీక్ష. ఈర్ష్యాసూయలతో మనస్సు చెదరకుండా జాగ్రత్త వహించాలి. ఎవరైనా తప్పు చేసిన వాడు తారసపడితే అతని పట్ల మనం ప్రతికూలత ప్రకటిస్తాం. మన తప్పులను మరిచి అతనిపై ద్వేషాన్ని చూపిస్తాం. అలాగే మన తప్పులను కూడా ఎవరో గమనిస్తూ ఉంటారు కదా, వారికి కూడా మనపై ప్రతికూల భావం ఏర్పడదా? కాబట్టి మనం వేరొకరి గురించి నిర్ణయం, అభిప్రాయం ఏర్పరచుకోకుండా ఉదాసీనంగా ఉండాలని, సహానుభూతితో ఆలోచించాలని అంటారు దాజీ. ఏ కారణంగానైనా సరే కేంద్రం నుండి మనం దూరం అయితే మన ప్రశాంతతను, తటస్థ స్థితిని, ఆనందాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్లని, కేంద్రానికి దూరంగా మనల్ని తీసుకువెళ్ళి ఏ కార్యమైనా, ఆలోచనైనా అది మనలో సంక్లిష్టతల్ని, మాలిన్యాలని పెంచుతుందని, అందుచేత ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అంటూ, ఉదాహరణకి మీరు మీ స్నేహితుడు ఇద్దరూ ఒక మంచి పని చేశారనుకోండి, అప్పుడు మీ వైఖరి ఎలా ఉంటుంది? మీరు ముందుగా మీ స్నేహితుడు చేసిన మంచి కార్యాన్ని ఆనందంగా ఆమోదించి అభినందిస్తారా? లేక నేను ఇలాంటి మంచి పని చేశానని ముందుగా మీరు చేసిన పని గురించి చెబుతారా? మనం ఇతరులకి పరిచయం చేసుకునేటప్పుడు నేను ఫలానా, ఇతను నా స్నేహితుడు అని పరిచయం చేస్తాం. మన స్నేహితుని పరిచయం మన పరిచయం తర్వాతే చేస్తాము. అయితే పరిచయ సమయంలో కనీస మర్యాదలను పాటించడం అవసరం. ఇతను ఫలానా, నేను ఇతని స్నేహితుణ్ణి పరిచయం చేసుకోవడం ఆ రకంగా మన సంస్కృతి. అంటే ఇతరులకి ప్రాధాన్యతనివ్వాలని, మనం అప్రాముఖ్యులుగా ఉండాలని అంటారు దాజీ. అప్పుడే మనం దివ్యమూలానికి ముఖాముఖిగా నిలబడగలం. సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు ఆ వెచ్చదనాన్ని, వేడిని మనం అనుభవించగలుగుతాం. అదే వెనకకు మరలితే కేవలం మన నీడను మాత్రమే చూడగలం. అలాగే మాస్టర్ నుండి మన దృష్టి దూరం జరిగే కొద్దీ చీకటిగా తయారయ్య మన నీడలాగా తయారవుతాం. అందుకే ధ్యానం అంటే మనస్సు చంచలంగా ఇటు అటు తిరగకుండా కేంద్రాన్ని అంటిపెట్టుకుని ఉండడం అని అన్నారు బాబూజీ. It formed a swastika. You're working in all directions. Not only that, you see the idea of Bindu is there in our shastras. స్వస్తిక చిహ్నం గురించి చెబుతూ, ఇది
యోగ చక్రాల స్థాయిలో ఆధ్యాత్మిక కార్యం ఎలా జరుగుతుందో తెలిపే ఒక పవిత్ర చిహ్నమని అన్నారు దాజీ. అది భౌతిక ప్రపంచంలో సూక్ష్మ శరీరంలో శక్తి ఎలా ప్రవహిస్తుందో వివరిస్తుందన్నారు. ఓం గురించి చెప్తూ ఓం బొమ్మ వేసి చూసి అందులో ఖాళీలను పూరిస్తే 3 వలయాలు ఏర్పడతాయని, ఆ 3 సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలని అన్నారు దాజీ. శ్రీకృష్ణ భగవానుడు కర్మ, వికర్మ, అకర్మల గురించి చెప్పారని, వాటిలో అకర్మ దశని చేరుకోవడానికి కృషి చేయాలని, అది శూన్య దశని చేరుకోవడమేనని, పొలంలో పనిచేస్తున్నా, భగవంతునికి నివేదన చేస్తున్నా, ధ్యానంలో ఉన్న మనల్ని మనం భగవంతునికి లేదా మాస్టర్కి సంపూర్ణంగా సమర్పించుకోవాలని అన్నారు దాజీ. 2023లో జరిగినటువంటి లాలాజీ గారి భండారాలో దాజీ గారి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.